అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీజేపీ రీసెంట్ డేస్లో గత యూపీఏ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో వాటన్నిటి కూడా పేర్లు మారుస్తుంది. ఇందులో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా రీసెంట్గా వికసిత్ భారత్ అనే పేరు కూడా మార్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. దీనికి పార్లమెంట్లో కూడా బిల్ ఆమోదం తెలపడం జరిగింది. ఇలా చాలా కార్యక్రమాలని రీసెంట్గా భారత్ అనే పేరు వచ్చే విధంగా కూడా అన్ని పేర్లు మారుస్తున్నారు. సో దీనికి పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. మహాత్మా గాంధీ పేరున్నటువంటి వాటిని ఏ విధంగా మారుస్తారు, గాంధీని అవమానిస్తున్నారు అంటూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా వికసిత్ భారత్గా పేరు మార్చినటువంటి ఈ అంశం పైన నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో టీపీసీసీ కాల్ ఫర్ మేరకు రేపు జిల్లాల వ్యాప్తిగా ధర్నా. ఈరోజు హైదరాబాద్లో ప్రస్తుతం మనం ప్యారడైజ్ దగ్గర ఉన్నాము. ప్యారడైజ్ దగ్గర ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు నిరసనకు పిలుపునిచ్చారు. సో చూడొచ్చు, సీనియర్ లీడర్స్ అంతా కూడా వచ్చారు. మరి కాసేపట్లో పీసీసీ చీఫ్తో పాటు ఇతర మంత్రులు, ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ నిరసనలో పాల్గొనున్నారు. మనతో పాటు వియచున్నారు మాట్లాడు. ఈ పేరు మార్చడాన్ని ఎలా చూస్తారు? తీరని అన్యాయం అమ్మా. ఎవడైతే దేశం గురించి జీవితాంతం పాటుపడి ఒక కట్టె లేక ఒక తుపాకీ లేక ఈనాడు స్వాతంత్రం తెచ్చిన మహానుభావుని పేరు ఎందుకు పక్కకు పెట్టినట్టున్నా? వికసిత్ భారత్ ఇప్పుడు గుర్తొచ్చింది. దేశ స్వాతంత్రం రాకపోతే నీకు వికసిత్తుగా వచ్చేదా? నువ్వు ప్రధానమంత్రి అయ్యేవానివా? నరేంద్ర మోడీ ఎందుకు మొదలు నువ్వు పండిట్ జవహర్లాల్ నెహ్రూను అవమానం చేశావు. ఏది దేశ మొట్టమొదటి ప్రధాని ఒక సూది కూడా తయారు కాకపోతే అటువంటిది ఇవాళ ప్రపంచ దేశాల్లో పేరుగాంచినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళిక తెచ్చాడు, ఆయనకు అవమానం చేస్తావు. ఆ తర్వాత ఏది హోమ్ మినిస్టర్ అమిత్ షా పార్లమెంట్ హౌస్లో బాబాసాహెబ్ అంబేద్కర్కు అవమానం చేస్తాడు 6 సార్లు. ఈయన పేరు ఎందుకు ఎత్తుతారు? దేవుని పేరు ఏమిటి? ఆయన చేసింది మిరాకిల్. గ్రామాలలో బావుల దగ్గర పోనీయలే, గుడ్ల దగ్గర పోనీయలే. ఇప్పుడు పేరు మార్చిన వికసిత్ భారత్ అని భారత్ పేరే పెట్టాం కదా అని బీజేపీ వాళ్ళు చెప్పారు. అదే వికసిత్ భారత్ క్వశ్చన్ కాదు. మహాత్మా గాంధీని ఎందుకు మర్చిన? ఎందుకంటే మీరు గతంలో ఏం చేసినో తెలుసు. మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ దేశాన్ని స్వాతంత్రం తెచ్చినటువంటి ఏది బ్రిటిష్ వారిని పరిపాలించే దీని వెనకాల గూడపుటాన్ని మీ ఆర్ఎస్ఎస్ఏ ఉన్నది. మహాత్మా గాంధీని ఇడువరు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్ని ఇడువరు. కాబట్టి ఈ వికసిత్ భారత్ పేరు చేంజ్ చేసి మహాత్మా గాంధీ గ్రామీణ రోజ్గార్ యోజన అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది. సో మొత్తానికి మా పోరాటం కొనసాగుతుంది అని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా రీసెంట్ డేస్లో ఏఐసిసి కాల్ ఫర్ మేరకు మొన్న నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి కేసు పైన కానివ్వండి, గాంధీ భవన్ వేదికగా నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈ రోజు కూడా ఏదైతే రోజ్గార్ సంబంధించినటువంటి పథకం ఉందో అది గతంలో గాంధీ పేరు మీద కూడా 2005లో అప్పుడున్నటువంటి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ సంబంధించినటువంటి యూపీ అప్పట్లో ఆ పేరు పెట్టింది. సో దాన్ని రీసెంట్ డేస్లో మొత్తం అనేక పథకాలను కూడా కొన్నిట్లో ఇండియా అనే పేరు కూడా తీసేసి నేరుగా భారత్ అనే పేరు పెడుతున్నారు. పైన పార్లమెంట్ వేదికగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. పార్లమెంట్ లో కాంగ్రెస్ నేతలంతా కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నారు. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపే భాగంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతలంతా కూడా నిరసన తెలపాలి అంటూ కూడా ఏసీసీ కాల్ ఫర్ చేసింది. సో ఇదే అంశం పైన తెలంగాణలో టీపీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో మరి కాసేపట్లో ధర్నా కూడా జరగబోతుంది. మనతో పాటు ఖైరతాబాద్ డీసీసీ ఉన్నారు, మాట్లాడదాం. ప్రధానంగా ఇప్పుడు మార్చింది కూడా గాంధీ పేరు తీసినప్పటికీ కూడా వికసిత్ భారత్ అని ఏదైతే మన భారతదేశం వచ్చే విధంగా కూడా పేరుంటారు. సో ఎందుకు ఈ ధర్నాలు చేయాలి అంటూ కూడా బీజేపీ చెప్తుంది. ఏం చెప్తారు దీని మీద? మీరు గమనించండి, భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అప్పటి స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి పెద్ద నాయకులందరినీ కూడా అవహేళన చేస్తూ వారి పేర్లను తప్పిస్తూ, అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బీజేపీకి ఎటువంటి పాత్ర లేదు. కాబట్టి ఆ పాత్ర లేనందుకు స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన పెద్ద నాయకులను అందరినీ కూడా తప్పించాలని చూస్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు 1948లోనే ఆర్ఎస్ఎస్ సంస్థని మరి బ్యాన్ చేసిన విషయం కూడా మనకు తెలుసు. అటువంటి వాళ్ళు సర్దార్ పటేల్ ఏదో బీజేపీకి సంబంధించిన నాయకుడిలాగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. దాని తర్వాత ఇప్పుడు మహాత్మా గాంధీ గారు
పార్లమెంట్లో మీరు చూసుకుంటే 10 ఏళ్ల నుంచి మీరు ఏం పని చేసిర్రా చెప్పరారు నాయన అంటే చెప్పకుండా జవహర్లాల్ నెహ్రూ గారిని తిడతారు. ఇప్పుడేమో మహాత్మా గాంధీ గారు జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి పేరునే నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. ఇది వారి ప్లాన్లో భాగంగా వారు స్వాతంత్ర ఉద్యమకారులందరి పేరుని తప్పించాలని చూస్తున్నారు. దీనికి దేశం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. ఈరోజు మహాత్మా గాంధీ గారు ఏదో ఒక పార్టీకి సంబంధించిన నాయకులు కాదు, ఈ దేశానికి స్వాతంత్రం మహోన్నతుడు. మరి అటువంటి మహాత్మా అపహాస్యం చేయడం, వారిని అవమానించడం అనేది యావత్ దేశ ప్రజలను అవమానించడమే. ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. మహాత్మా గాంధీ గారి పేరుని మేము చెరిపేయలేము. సో మొత్తానికి మహాత్మా గాంధీని అవమానించడం అంటే పార్టీని అవమానించినట్టు కాదు, యావత్ దేశ ప్రజలను అవమానించినట్టు. సో ఖచ్చితంగా దీనిపైన మేము పోరాడతాము. ఏదైతే వికసిత భారత్ అనే పేరు పెట్టనీయకుండా కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పోరాడతామని అయితే ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.